దేవుని యొక్క వాక్యములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం మనం ఆలస్యం లేకుండా ముందు వాక్యం విన్నాక చూద్దాం. చూడండి, బైబిల్లో మీరందరూ కూడా బైబిల్ తెరవండి. 2వ అధ్యాయం 36, 38, 37 వరకు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37, 38 3 వచనాల్లో ఉన్న ఒక స్త్రీని చూస్తున్నాం ఇక్కడ. ఆమె పేరు అన్న. ఆమె పెండ్లైంది, 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసింది. భర్త చనిపోగానే ఆమె ఏం చేసిందంటే ఇక దేవాలయంలోకి వెళ్ళిపోయి దేవాలయాన్ని ఇడవకుండా అక్కడే ఆమె ప్రార్థన రేయింబవలు సుమారు 84 సంవత్సరములు అంటే 84 అక్కడ ఉన్న చదువుతున్న 84 సంవత్సరాలు 84 సంవత్సరాలు విధవరాలు అయ్యుండి దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోనికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారందరూ ఆయన గురించి మాట్లాడుచుండెను. ఆమె కూడా ఉంది వాళ్ళలో. జరిగిన విషయం ఏంటంటే, పాత నిబంధన కొత్త నిబంధన మీకు బైబిల్లో ఉంటుంది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి దాదాపు 400 సంవత్సరాలు గ్యాప్ ఉంది. అంటే ఆఖరి పుస్తకం బైబిల్లో మన పాత నిబంధనలో ఒక పుస్తకం నుండి మరొక పుస్తకం, కొత్త నిబంధన మత్తయి సువార్త, జకర్యా, ఇటు నుండి అటు మధ్యలో చాలా గ్యాప్ 400. ఆ 400 సంవత్సరాలకి ఒక యుగం అని పేరు పెట్టి దాన్ని చీకటి యుగం, డార్క్ చీకటి యుగం. అంటే అప్పుడేమో దేవుని ఆత్మ భూమి మీద లేదు, పని చేయట్లా, దేవుడు వదిలేసాడు. ఏం చేయాలో దేవునికి అర్థం కావట్లా. ఎందుకంటే ఎంతమందిని పాత నిబంధన చట్టం వల్ల ఏమిటి చెప్పండి, ఎవరైనా పొరపాట్లు చేస్తే ఏం చేసేవాడు దేవుడు? నోవాహు కాలంలో ఏంది జలప్రలయం, సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్నితో, ఇంకా రకరకాల యుద్ధాలతో వీటితో వీళ్ళని దెబ్బలు కొడతా నాశనం చేస్తున్నాడు. ఇలా ఆయన పుట్టించిన జనాన్ని, ఆయన పుట్టించిన సంతానాన్ని వీళ్ళు చంపుకుంటూ పోతే ఇక ఆయన మాత్రం ఆలోచన చేశాడు. ఇక అప్పుడు అలా కాదు, వాళ్ళ పాపాలన్నిటికీ పరిష్కారం నేను చేసి వాళ్ళు ఎలా బ్రతకాలో నేను నేర్పించి వస్తానని చెప్పి ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అది కొత్త నిబంధన. అయితే ఈ పాత నిబంధన అంటే ఆ చీకటి యుగం ఇంకా కొత్త యుగం ఇంకా రాలా, అనగా యేసు ప్రభు యుగం ఇంకా రాలా. ఆ యుగం కొరకు ఎదురు చూస్తున్న దినాలలో ఇదిగో మనం చదువుకున్న ఈ సంఘటన జరిగింది. ఏమిటి? ఈమె పేరేంటండి? అన్న. ఈమె పెళ్ళైంది, 7 సంవత్సరాల సంసారం. తర్వాత ఏమైంది? లోకం ఎలా ఉంది ఆ టైంలో? లోకం ఎలా ఉందంటే చీకటి అంటే అర్థం ఏంటంటే జాలి, దయ, ప్రేమ, కనికరం, కటాక్షం ఏమీ లేదు. అలా మూర్ఖం అన్నమాట. పశువులకి మనుషులకి తేడా లేనటువంటి పరిస్థితిలో అలాంటి దినాలలో ఈమె ఒక డిసిజన్ తీసుకుంది. యవనస్తురాలే, పెళ్ళైనాక 7 సంవత్సరాలు అంటే ఏముంది, పెద్ద మనిషి ఏం కాదు, పిల్లలు కూడా పుట్టలేక యవనస్తురాలే. కానీ ఒక నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం తీసుకుంది? దేవాలయంలోకి వెళ్ళిపోయింది. దేవాలయం నుండి బయటికి రావట్లేక కష్టాలు. చూడండి, మన పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు చీకటి పరిస్థితులు ఏమండి, చాలామంది అంటూ ఉంటారు, ఏ రోజులు బాగాలేదని అంటారు. బ్యాడ్ డేస్, బ్యాడ్ సిచ్యువేషన్, బ్యాడ్ టైం అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. దానికి ఎన్నెన్నో వాళ్ళకి ఏది తోస్తే అది సాకులు చెప్పుకుంటారు తెలియక. ప్రస్తుతం లోకములో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్గా ఉన్నట్టుంది. చూడండి, ఎక్కడ చూసినా డబ్బు గురించి ఎంతమంది, కనీసం అదేవిడు మనవడు
మనవడు తాతని ఆస్తి కొరకు ఏం చేశాడు? చంపేశాడు. ఊరినే మా తాత అన్నాడంట, ఒరే నీవు ఇట్టయితే, నీవు ఇలా సరిగ్గా నువ్వు ఉండకపోతే, పని చేయితే, సంపాదించుకోతే నేను ఆస్తిలో నీకు వాటా ఇవ్వనరా అన్నాడంట మన తాత. ఆడేం చేశాడు? నిజంగానే వాడేమన్నా తాతని హైదరాబాదులో జరిగింది వాపీష్. ఇంకా లోకంలో ఎన్ని మానవత్వం ఉంటుందా? ఆస్తి కొరకు పిల్లని ఉందా, తల్లి అని ఉందా? ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి. పోనీ చంపినోళ్ళు ఏమన్నా వాళ్ళు బాగుంటారా? చెప్పుకూడే కదా. భయంకరమైన పరిస్థితులే కదా. మొన్న మధ్య ఎవరో భార్యని ఏం చేశాడంట, పోలీసులకి కూడా చట్టానికి కూడా దొరకకుండా ఘోరాతి ఘోరంగా మళ్ళీ అతను ఒక ఆర్మీ ఎంప్లాయ్. ఏమాత్రం సెన్స్ ఉందా? చదువుకున్నాడు కదా, కొంచెం బుద్ధి ఉందా? ఇలా ఎంతోమంది ఎన్నెన్నో. మరి ఇలాంటి దారుణమైన పరిస్థితులు వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? లోకంలో దేవుని బిడ్డలు దేవుని ప్రేమతో ఉన్నారు, కానీ ఒకవైపున సైతానుడు ఏం చేస్తున్నాడు? చాలామందిని అట్లా అంధకారంలో గ్రహింపు లేని వాళ్ళుగా, ప్రేమ లేని వాళ్ళుగా, గుడ్డోళ్ళుగా, దుష్టులుగా, దారుణమైన మార్గాల్లో నడిపిస్తున్నాడు. వాళ్ళు తెలియట్లా. వాళ్ళు అనుకుంటారు మనం జయించేస్తున్నాం అనుకుంటున్నారు. ఏమి లేదు. తర్వాత ఏడ్చి, తర్వాత బాధపడి, తర్వాత ఇక తప్పు తెలుసుకుని ఏడ్చి మారు మనసు పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఇలా ఉంచండి. ఈ అన్న అనేటువంటి ఆమె అయితే ఒక కష్టకాలంలో ఏం తీర్మానం తీసుకుందండి? ఏం తీర్మానం తీసుకుందంటే, దేవాలయమే మన దిక్కు, దేవుడే మన దిక్కు, దైవ సేవే మనకు దిక్కు అనుకుంది. ఈ రోజుల్లో యవనస్తులైనటువంటి వాళ్ళని అడుగుదాం, ఏం చేస్తావు నువ్వంటే, ఇక చెప్పక్కర్లేదు. ఇక తర్వాత భర్త కూడా చచ్చిపోయి ఉన్నాడు, ఇక యవనం ఉంది వయసు, ఇక ఆగుతారా? ప్రార్థన చేస్తారా? ఉపవాసాలు ఉంటారా? కన్నీరు కారుస్తారా? ఎంత ఇక్కడైతే ఆమె ఎంత రేయం బవళ్ళు ఆమె రేయం బవళ్ళు ప్రార్థనలతో ఉపవాసాలతో గడిపింది. ఎంతమంది ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళని ఎవరినైనా చూపించండి, అలా కాళ్ళు మొక్కుదాం. ఎప్పుడు ఏది అడిగినా దరిద్రం మాట. మరి దరిద్రపోళ్ళకి ఎందుకు అంత దేమ, ఎందుకు అంత గర్వం, ఎందుకు అంత పొగరు, ఎందుకు? దేవుని దగ్గరకు ఏడు వస్తే దేవుడు దీవిస్తాడుగా. కొడితేనేమో ఏడుస్తావు, చెబితేనేమో వినవు. పెద్దోళ్ళు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, కొడితేనేమో ఏడుస్తావు. ఏంటండి? మీరు పూర్తి చేయండి ఆ మాట. చెబితే వినవు. చాలామంది ఎలాగుంటారు పిల్లలు, చెబితే వినరు, కొడితేనే ఏడ్చేస్తారు. అలాగే దేవుడు కూడా చాలామందిని అలాగే వదిలేస్తున్నాడు. మాట విన్నప్పుడల్లా వేస్తాడు ఒక దెబ్బ, మళ్ళీ ఏడుస్తారు, సావండి అంటారు, వదిలేస్తాడు. మళ్ళీ ఇదే బతుకు, ఇక్కడ బతుకు. ఈ అన్న కష్టకాలములో, శ్రమకాలములో, దుఃఖకాలములో, బాధలలో తాను తీసుకున్న ఒక నిర్ణయం ఏమిటి చెప్పండి? ఏమిటది? రాత్రంబవళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపటం, దేవాలయంలో గడపటం. దేవుని సేవే ముఖ్యమైనది. ఆయన సేవ చేస్తున్న సేవకులు కాళ్ళు కడిగిన నా జీవితం ధన్యమైపోతుంది. ఎవరు అనుకుంటారండి యవన ప్రేమలాలా? కనుక అందుకే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు దేవాలయం తీసుకురాగానే యెరూషలేము అంటే ప్రపంచం కొరకు రక్షకుడు పుట్టాడని అందరూ చెప్పుకుంటున్నప్పుడు ఈమె కూడా అక్కడికి వెళ్ళి ఆ సమావేశంలో ఈమె కూడా అందరితో పాటు ఈమె కూడా అవును ఆ విమోచకుని చూసి దండం పెట్టుకుంది. ఆమేన్. యేసును చిన్న ప్రాయం చూసుకుంది, దర్శించుకుంది. మరి ఇంకొక సంఘటన మీకు చెప్తా. రూతు గ్రంథంలో రూతు అనే ఆమె ఉంది కదా, ఆమె కూడా యవన ప్రాయంలో ఏం చేశాడు? తన భర్త చనిపోయాడు. ఈమెతే అన్న బహుశా కాస్తో కూస్తో వాసన ఉందేమో దేవుడి గురించి. ఆమెతే మోయాబీయురాలు, అన్ని రాలు.
అసలు యెహోవా దేవుని గురించి అసలు ఆ జాతిలో కానీ కులంలో కానీ మతంలో కానీ ఎన్నడూ కూడా ఎరగనటువంటి ప్రాంతం. అలాంటి ఆమె ఎట్లగట్లకు ఇశ్రాయేలు యూదుడైనటువంటి వ్యక్తి చేసుకుంది, పెళ్ళయింది. పెళ్ళి అవగానే మరి ఆ పరీక్ష ఏంటో ఆమెకి యవన ప్రయాణం భర్త చనిపోయాడు. అప్పుడు ఆ అత్తగారు అందే, అమ్మ నా భర్త ఎలా చనిపోయాడు, నా భర్త చనిపోయి నీ భర్త చనిపోయాడు అంటే మీ మామ చనిపోయి నీ భర్త చనిపోయాడు కనుక నేనేదో బతుకుతాలే మా ఊరు వెళ్ళిపోయి యెరూషలేము వెళ్ళిపోయి నేను ఎక్కడ బతుకుతాలే బెత్లెహేము వెళ్ళిపోయి నీవు అయితే నీ దేశంలో మళ్ళా పెళ్లి చేసుకుని శుభ్రంగా బతుకమ్మాయి రూతా అని అంటుంది నయోమి. ఆమె ఏముంది మరి? ఆమె ఏముంది? అది అత్తగారితోనే ఉంటానంది. ఆ బైబిల్లో వాక్యం చెప్తాం ఒకసారి. ఏమంది? నీవు నాతో రావద్దనియు నన్ను వదిలి వెళ్ళమని నువ్వు నాతో అనమాక, నీ దేశమే నా దేశము. అది ఆ బైబిల్లో మాటలు చెప్పండి. నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు. నువ్వు ఎక్కడ చచ్చిపోతావు, నేను అక్కడే. చెప్పండి. అది తీర్మానం. ఇక ఆ తీర్మానంతో గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడేవారికి అత్తగారికి భయం వేసిపోయి ఇక భర్త తెచ్చిన నన్ను వదిలేదట్లేదు. శ్రమలు వచ్చినా యేసుని విడిచేది లేదు. ఆమేన్. మేము సేవించుచున్న దేవుడి మండుచున్న అగ్నిగుండంను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా చచ్చిపోతాం. కానీ నువ్వు అనుకున్న పని మాత్రమే ఏమని రాజుతో చెప్పారు షడ్రకు మేషకు అబేద్నెగోలు. మరి దేవుడు వదిలిపెట్టాడా? అగ్నిగుండంలోకి వెళ్ళే వరకు కూడా దేవుడు సైలెంట్గానే ఉన్నాడు. ఇక అగ్నిగుండంలోకి మానవత్వం లేకుండా తోటి మానవుల్ని మనిషి అని చూడకుండా ఎప్పుడైతే తోస్తున్నారో దేవుడే దిగొచ్చాడు అక్కడ. ఆమేన్. కొంత అవకాశం ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న కఠిన మూర్ఖులకి దుస్తులకి దురాత్మలతో పీడించబడుతున్నారు ఈ మనుషులు. వాళ్ళకి కొంత టైం ఇస్తాడు. ఆ అప్పుడన్నా తెలుసు, లేదని ఆయనే దిగొస్తాడు. అంత దూరం వెళ్ళి అప్పుడు లోకంలో ఉన్న ఆ శ్రమలు అనిపిస్తున్న వాళ్ళు అనుకుంటారు దేవుడు నిజంగా ఉన్నాడా, అయ్యో నన్ను అగ్నిగుండంలో పడేసేస్తే దేవుడు ఏమయ్యాడయ్యో. నువ్వు వెళ్ళు పడ్డకు చెప్తాడు ఆయన బిడ్డల ఎడ్ల ఆయన రోషం కలిగి ఉంటాడు కనుక. ఇక్కడ గమనించండి. నేను ఈ రాత్రి మనం చెప్పుకోవాల్సిందండి, కష్టాల్లో శ్రమలలో ఏమండి బ్యాడ్ టైం అండి, బ్యాడ్ సిచ్యువేషన్ అండి, బ్యాడ్ డేస్ ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు పెద్ద షోక్గా. మరి ఈ బ్యాడ్ ఇలాంటి బ్లాక్ డేస్, ఈ చెడు ఈ చీకటంతా పోవాలంటే ఏం చేయాలి బాబా? ఏం చేయాలి? ఈ అన్న చెప్తుంది, అన్న అనే స్త్రీని చూసి నేర్చుకోండి. ఏం చేసిందంటే దేవాలయంలోకి చెప్పండి, దేవాలయంలోకి విడవకుండా రేయింబౌళ ప్రార్థనలో 84 సంవత్సరాలు ప్రార్థనలోనే గడుపుతూ సేవ చేసుకుంటూ దేవుని సేవ చేసుకుంటూనే గడిపింది. సో మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండాలి. చూడండి, దేవుడు లేనటువంటి సుఖం ఎలాంటిదంటే ఒక మాట చదవండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక. ఒకవేళ ఆమె సంతోషంగా వెళ్ళవు. చూడిందాక చదివిన రూతు కానీ ఈమె కానీ ఆమె యవన ప్రాయం ఉంది, వయసు ఉంది, చక్కగా లోకానుసారంగా ఎంత ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి తెలుసో తెలియకు ఇది ఈ వాక్యం బైబిల్లో ఉన్న మాటలు నెరవేర్చారు. చూడండి 1 తిమోతి 5:6 ఏముందంటే, అక్కడ 1 తిమోతిలకు రాసిన పత్రిక 5:6 ఏముంటుందంటే, సుఖభోగములు యందు ప్రవర్తించున్నది బ్రతుకు చుండియు చచ్చినదై ఉండును. దేవుడు లేని సుఖం సచ్చిన శవం మీద పడుకున్నట్టు. ఆమేన్. అర్థమైతే స్తోత్రాలు చెప్పుకోండి. ఆమేన్. దేవుడు లేని సుఖం, దేవుని చిత్తం కాని సుఖం, దేవుడు ఇవ్వనిది అది మనకు చచ్చిన దానితో సమానం, చచ్చిన శవాలతో సమానం. అందుకే సుఖభోగములతో ప్రవర్తించవచ్చు కానీ దేవుడు లేని సుఖభోగాలు ఆ చీకటి యుగంలో ఇష్టం వచ్చి ఎవడు ఇష్టం వచ్చి బతుకుతున్నారు. మా ఇష్టమే మేము బతుకుతాం అంటే ఎవరు కాదంటారు? ఉపవాస ప్రార్థన రండి, బాగుపడతారు, దీవించబడతారు, మంచిగుంటారు చెబుతున్నా. వచ్చేవాళ్ళు వస్తున్నారు, రానోళ్ళు రావట్లేదు. ఏం చేయగలరు? దేవుడు కూడా ఏం చేయగలుగుతాడు? కళ్ళ ముందు ఉన్న సేవకుడిని చెప్తే నేను వినలేదు, రేపు నా మాట వింటావా అంటాడు దేవుడు కూడా కదా. ఈ మాట ఎక్కడుంది? ఒకసారి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు ఒకడు ధనవంతుడు.
అతను అంటాడు, ఓ దేవా, ఈ అగ్నిగుండం నన్ను ఇడిపిస్తే నేను బతికి మా వాళ్ళందరికి చెప్తాను సువార్త, నేను అప్పుడు మా వాళ్ళంతా రక్షణ పొందుతారంట. ఆయన ఏమంటాడు, మీ వాళ్ళ దగ్గర నా సేవకులు ఉన్నారు, అక్కడ పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తే ఇంటే వాళ్ళు రక్షణ పొందుతారు. వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు వినలేదనుకో, నువ్వెళ్ళి చెప్పినా వినరు అని వెళ్ళనివ్వలేదు, మాట్లాడేది. కనుక మనందరం దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడి దైవికమైన సుఖాన్ని మనం దేవుని ద్వారా పొందుకుందాం. దేవుడిస్తే ఎలా ఉంటుందంటే సుఖం, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం ఎలా ఉందండి, మీరు సుఖముగాను నెమ్మదిగాను మాన్యత కలిగి ఉండటానికి అందరి కోసం మీరు ప్రార్థనలో చేయండి అని చెప్తాడు. మీరు సుఖంగా ఉంటారు. ఒకటి, కొంతమంది ఎలా ఉంటారంటే సుఖపడతారు కానీ నెమ్మది ఉండదు. ఏముండదు? కొందరు సుఖపడతారు, ఉదాహరణ ఏటీఎం దొంగతనం చేస్తాడు, అక్కడ ఎవరు లేరు, దొంగతనం చేస్తాడు, నెమ్మది ఉంటుంది వాడికి. మాట చెప్తున్నా, ఇప్పుడు చట్టాలని, ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళకి వాళ్ళు వెళతారు సుఖంగా, మంచి డ్రైవింగ్ చేసుకుంటా హాయిగా గాల్లో తేలిపోతే వెళ్తూ ఉంటాడు, కానీ తర్వాత నెమ్మది ఉంటుంది వాడికి, ఎక్కడ పడతాడో ఇది. కనుక దేవుడిచ్చే సుఖం ఎలా ఉంటుందంటే అండి, 3 విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఒకటి, మన సుఖంగా ఉంటాము. తర్వాత ప్రార్థన చేయ వాళ్ళ గురించి చెప్తున్నాడు, దేవుని బిడ్డల గురించి చెప్తున్నాడు. సుఖంగా ఉంటాం, ఈ సుఖములో నెమ్మది ఉంటుంది. నెమ్మది నెమ్మది నెమ్మది, భయము, ఒత్తిడి, టెన్షను, గలిబిలి. తర్వాత మాన్యత అంటే ఎవరి ద్వారా ఎటువంటి సమస్యలు ఉండవు, దేవుడిచ్చేది అలాంటిది. ఆమేన్, ఆమేన్ చెప్పండి. మరి అలాంటిది కావాలి. ఎప్పుడు సుఖపడ్డా కానీ తర్వాత ఎటువంటి ఏ రాయి వచ్చి పడిద్దు, ఎటువంటి ఎవడు ఏంటి, ఎప్పుడు ఈ రాళ్ళు వచ్చి పడితే అది అని, అలాంటి సుఖమేనా అంటారా? అలాంటి తిండేనా? అలాంటి బతికేనంటారా? ఆమేన్, ఆమేన్. దేవుడిచ్చేది అలా ఉన్నదండి, నెమ్మది. దేవుని బిడ్డలారా, కనుక చూడండి, అందుకని మనం ఏం చేయకూడదు, కొన్ని మాట త్వరగా మీకు గుర్తు చేస్తాయి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2, 3, 5 వచనాలన్నీ మీరు చదువుకుంటా వెళ్ళిపోతే అక్కడ అంటాడు దేవుడు, మీ బంగారం చెడిపోయింది, మీ ధనం చెడిపోయింది, మీ వస్త్రాలు చిమ్మట్లు కొట్టినవి, మీ బంగారం వెండి తుప్పు పడుతుంది, ఆ తుప్పు మీ మీద సాక్ష్యం పలుకుతుంది, అగ్నిలాగా మీ శరీరాన్ని తినేస్తుంది, అంత్య దినాలు ఎందు ధనము కూర్చుకుంటారు, మీరు భూమి మీద సుఖంగా జీవించే భోగాశక్తులై వధదినమందు మీ హృదయాల్ని పోషించుకుంటారు. అంటే ఇప్పుడు వధదినం అంటే అర్థం ఏంటంటే యుద్ధం జరుగుతుంది సైతానికిని దేవునికి. ఈ సైతాని యొక్క యుద్ధంలో అనేక మందిని సైతానుడు ఏం చేస్తున్నాడు, నాశనం చేసేస్తున్నాడు. నాశనం అంటే యేసుప్రభువుని నమ్ముకోండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళు ఏమైపోయినట్టు, సైతాన్ చేతిలో వధించబడిపోయారు. వాళ్ళు వధ జరుగుతుంది అంటే నాశనం జరుగుతుంది, నష్టపోతున్నారు. అనేక మంది తెలియట్లా. అంటే ఏమనుకుంటున్నారు, ప్రతి మనిషి కూడా బంగారము వెండి డబ్బు సంపాదిస్తే చాలులే అనుకుంటున్నారు. ఆస్తుంటే చాలులే, ఆస్తుంటే చాలు, దీని మీదే మనసు పెట్టేసి, దీని మీదే దృష్టి పెట్టేసి ఈ పరిస్థితి ఎలాంటిదో గ్రహింపు లేకుండా ఉన్నారు మనిషి. ఇప్పుడు దేవుని బిడ్డలని మీ అందరికీ మనకు తెలుసు, యేసు ప్రభు రాక త్వరగా ఉంది, ఈ లోకానికి అంతం వస్తుంది. మనకు ఏం కావాలో అవన్నీ ఆయనకు తెలిసినంత వరకు మనకేం కావాలో ఆయన ఇస్తాడు, మన వద్దన్నా ఇస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ధైర్యంగా ఉండండి. నీకెంత కావాలో అది ఇస్తాడు. నువ్వు అనుకున్నావా, రెక్కలు ధరించేది వెళ్ళిపోతుంది. నువ్వు అనుకున్నవి నువ్వల్లా నేనల్లా మనం ఏం చేయాలి, ప్రభా నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తం అయితే నాకు అన్ని ఎరిగిను. కనుక ఈ భూమి మీద వధదినం, ప్రస్తుతం ఇది వధదినం, వధించబడుతున్నారు ప్రజలు, నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. మరి వీళ్ళందరి కోసం మనం ఏం చేయాలా, వీళ్ళందరిని సంపాదించుకోమంటున్నాడు బైబిల్లో. ఎవరు సంపాదించాలండి? మనం మనుషులను సంపాదించండి. మీకున్న టాలెంట్తో, మీకున్న ఏమైతే స్థితిగతులు ఉన్నాయో వాటితో ఎవరినన్నా మనిషిని రక్షణలో నడిపించు.
అగ్నిలో నుండి రక్షించినట్టు మనిషిని రక్షించు. అగ్ని గుండ ఒక ఎక్కడన్నా అగ్ని ప్రమాదం జరిగితే ఎలా వెళ్ళిపోయి రక్షణలో రక్షిస్తారు మనుషుల్ని, అలా రక్షించు. ఇదే నీ ధ్యాస, ఇదే నీ భాష, ఇదే నీ శ్వాసలాగా ఉంచుకో, నీ సమస్తం నేస్తా. అట్లా కాకుండా వెండి బంగారం డబ్బు వీటి మీద మనసు పెట్టి ఎప్పుడు చూసినది ఇదే ఆలోచిస్తుంటే దేవునికి విరోధంగా మనం దేవుని చిత్తం కాకుండా ఏదైనా సమకూర్చామనుకోండి, అది తుప్పై మన మీద ఆ తుప్పు ధూళి మన మీద సాక్ష్యం పలుకుద్దంట. గ్రహించాలి. ప్రకటన గ్రంథం 3:1 నుండి చూస్తే అక్కడే ఉంటుందంటే, ప్రకటన గ్రంథం 3 సార్దీసులో ఉన్న ఒక సంఘపు దూతకు, అంటే ఒక సంఘానికి, ఆ సంఘపు దూతకు, ఆ సంఘంకు చెప్తున్నారు. ఆ సంఘానికి ఏమంటున్నారంటే, మీరు బ్రతుకుచున్నట్టు చూడండి అక్కడ ఏమంటున్నాడు, 7 నక్షత్రములను దేవుని ఆత్మను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ. ఇది ఎవరి గురించి చెప్పారు? అన్యుల గురించి కదా. క్రైస్తవుడు సంఘం ఒక సంఘం ఉంది. ఏమండి, చాలామంది పైకి క్రైస్తవులు అనే పేరు ఉంటుంది కానీ లోపల ఏమీ లేదు, జీవం లేదు, శక్తి లేదు, ఆత్మశక్తి లేదు, వాక్యశక్తి లేదు, ప్రార్థన శక్తి లేదు, దైవికమైన బలం లేకుండా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నారు, నువ్వు జీవిస్తున్నావు అనే పేరు ఉంది కానీ నీవు కదా. కనుక మనలో జీవం ఉందా? బ్రతుకుతున్నామా? అంటే మనలో దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని గురించిన ఆరాటం, పోరాటం. చూడండి, తప్పిపోయిన కుమారుడంట దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఎంతో లగ్జరీ అనిపించాడంట. ఎంతో లగ్జరీ అనిపిస్తే మొత్తానికి అంతా అయిపోయాక, డబ్బు అంతా అయిపోయాక, ఆస్తి అంతా అయిపోయాక తిరిగి మళ్ళీ వచ్చేసాడు. వచ్చినప్పుడు తండ్రి ఏమంటాడంటే, లూకా సువార్త 15:24-32 ఉంది. అక్కడ అంటాడు, ఇదిగో ఇతడు ఈ నీ తమ్ముడు చచ్చిపోయి మళ్ళా, అంటే వాడు దృష్టిలో ఏమనుకుంటాడు, నేను లగ్జరీ అనుకున్నాడు కానీ వాడు చచ్చాడన్న సంగతి తెలియదు వాడికి. సావులో ఉన్నాడు, మరణములో ఉన్నాడని, నరకమునికి వెళ్ళిపోతాడు. కానీ ఆడ అదృష్టం ఏంటంటే పశ్చాత్తపడి వెనక్కి తిరిగి వాళ్ళ తండ్రి ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు యోధ ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తు ప్రభుని అప్పగించాడు. అప్పగించిన తర్వాత అతనికి అర్థమైంది, ఇది నేను అంటే అప్పగించగానే యేసు ప్రభుని అతని ముందే కొట్టతంటే ఆ దెబ్బలు చూడలేక, అయ్యో నేను ఇంత పాపం చేశానా అని వెంట పశ్చాత్తాపడిపోయి ఏం చేస్తున్నాడు, ఆ డబ్బు తీసుకెళ్ళి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వదు, అది మాకు అవసరం లేదు, ఆ శాపగ్రస్తం నువ్వే ఉంచుకొని వాళ్ళు తీస్తారు. కానీ అతను ఆ పని చేయకుండా ఆ దెబ్బలు తింటున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి కామే పడిపోయి, అయ్యా దావీదు కుమారుడా నన్ను క్షమించయ్యా, బోధకుడా ఎంత దొంగనయ్యాను, ఇదిగో ఈయన కాదు కొట్టేది నన్ను కొట్టండి అని అడ్డెళ్ళినట్టయితే ఎలా ఉండేదో వాతావరణం. ఆమేన్. అలా చేయలా. అందుకని ఎవరైనా తప్పిపోయి ఉన్నారా, ఎవరైనా సరే అలాగే తండ్రి ఇంటున్న దేవుని సన్నిధిని తప్పిపోయిన రండి, ప్రభు దగ్గరకు వచ్చేసేయండి. చూడండి, లోకంలో అనేకమైన ఇళ్ళు ఉంటాయి. ఎవరింటికి వాళ్ళే తండ్రి, వాళ్ళే తల్లి, వాళ్ళే విన్నారా? దైవిక సంఘంలో కూడా, ఆత్మ సంఘంలో కూడా అలాగే ఉంటుంది. మన క్రైస్తవ సంఘాల్లో కూడా ఏదైనా అన్ని సంఘాల్లో యేసుప్రభే దేవుడు. చూడండి, అన్ని సంఘాల్లోనూ ఇదే బైబిల్, అన్ని సంఘాల్లోనూ ఇదే పాటలు. కానీ ఏ సంఘంలో ఉండే నడిపింపు ఆ సంఘంలోనే, అదే తల్లి సంఘం, ఆ తల్లి సంఘంలోనే మనం ఉండాలి. ఇప్పుడు లోకంలో ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎన్నో కుటుంబం, ప్రపంచం. అన్ని కుటుంబాలు మనకు అవుతారా? వాళ్ళు మన అమ్మ నాన్న అవుతారా? వాళ్ళు మనుషులే, వాళ్ళు తినేది అన్నమే. అలాగే మన సంఘం, తల్లి సంఘంలో ఎవరైనా చెదిరిపోయి ఉన్నారా, రండి, దేవుడు చేర్చుకుని ఆనందించాడని అక్కడ మనం చూస్తున్నాం. కనుక లోకములో ఉండే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఆ తప్పిపోయిన కుమారుడికి అదే సర్వము అనుకున్నాడు, అదే స్వర్గం అనుకున్నాడు, అదే స్థిరం అనుకున్నాడు. కానీ ఈ లోకములో ఉన్న ఆ అందము, ఆనందము డబ్బు ఉన్నంత వరకే. చెప్పండి, డబ్బు, అందం ఉన్నంత వరకే, అండదండలు ఉన్నంత వరకే. ఈ మూడు పోయినాయి అనుకునే
చెప్పండి, ఎవరైనా నేను ఉన్నాను, ఆరోగ్యం అనండి, ఆరోగ్యం ఉన్నంత వరకు, ఆస్తి ఉన్నంత వరకు, చెప్పండి, అందం ఉన్నంత వరకే కదా. ఈ 3 పోతే, ఈ తప్పైన 3 పోయినాయి. అలాగే దేవుని దూరం అయిపోతే మనకు కూడా జరిగింది. అప్పుడు అయ్యా ప్రభువా అనే ముందుగానే తండ్రి ఇంట్లో క్షేమంగా ఉండాలి. కనుక ఈ హన్న అనే స్త్రీ మనకేం నేర్పిస్తుందంటే, ఎలాంటి కష్టం వచ్చినా ఏ వయసులోనైనా సరే ఒక తీర్మానం తీసుకో, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం మరి ఎక్కడా లేదు అని ఆమె ముందే తీర్మానించుకుంది. 16వ కీర్తన చివరిలో ఉంటుంది, నీ సన్నిధిలోనే నిత్య సంతోషాలు ఉంటాయి, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి అని 16వ కీర్తనలో ఉంది అక్కడ. కనుక దేవుని సన్నిధి మొదటగా ఇరుకుగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు యేసుప్రభు చెప్పాడు, నా మార్గం ఇరుకు మార్గంలో కొందరే ప్రయాణిస్తారు, విశాల మార్గం అయితే అందరూ వెళ్ళిపోతారు. కనుక మీరు ఇరుకు మార్గము గుండా పోరాడండి అంటాడు దేవుడు. పోరాడండి, ఇరుకులో దూరటానికి పోరాడండి, ఇరుకులో దూరటానికి ఇరుకుగా ఉందని బెదరమాకండి. 7వ అధ్యాయము మత్తయి సువార్తలో ఉంటుంది, మీరు ఇంటికైనా చదువుకోండి. విశాల మార్గము ఇరుకైనా విశాల మార్గం గుండా అందరూ వెళ్తారు. కానీ యేసుప్రభు చెప్పిన మార్గం ఏంటంటే ఇరుకుగా ఉంది, దానిలో ఫైట్ చేయండి. అలా ఉంటే మీకు తర్వాత నెమ్మది. విశాలంగా ఉందని వెళ్ళారో తర్వాత ఇరుకులో పడిపోతారు, అగ్ని గుండంలో పడిపోతారు, నరకంలో పడిపోతారు అని యేసయ్య ఇంత వివరంగా చెప్పినాక, ఈ కడవరి దినాల్లో ప్రియ విశ్వాసులారా, సంఘస్థులారా, క్రైస్తవులారా, ఈ హన్న తీసుకున్న నిర్ణయం ఏంటంటే 2-3 మాటలు ఉన్నాయి అక్కడ. ఏంటమ్మా ఫస్ట్ ఆమె నిర్ణయం ఏంటి చెప్పండి? దేవాలయాన్ని విడవల. రెండవదిగా రేయింబవలు ఏం చేస్తుంది? ఉపవాసాలతో ప్రార్థనలతో గడుపుతూ, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 84 సంవత్సరాలు. ఏది భర్త చచ్చిపోయిన కాడండి 84 సంవత్సరాలు. అంతకుముందు ఎంత వయసు ఉండొచ్చు ఆలోచించి, సుమారు ఒక 100 పైన ఉండొచ్చు. పోనీ అంతకుముందు వద్దు, అంతకుముందు ఒక విశ్వాసిలాగా ఉంది. కానీ భర్త చనిపోగానే పూర్తిగా దేవుని కొరకు ఏం చేసింది? తను తానే సమర్పించేస్తుంది. కనుక మనం కొంతకాలం మంచిగా చేస్తూ ఉంటాం, కొంతకాలం ఉంటాం, కొన్ని సంవత్సరాలు ఉంటాం. దేవుడు ఆశీర్వదించే టైం వచ్చరికి ఏం చేస్తాం? అక్కడి నుండి తప్పుకుంటాం, ఆ యొక్క యోగ్యతను కోల్పోతాం, ఆ యొక్క అవకాశాన్ని ఎవరికో పంపించేసేస్తాం. వద్దు. పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే సావు అయితే లాభం. యేసు క్రీస్తు ప్రేమ నుండి ఏది నిన్ను నన్ను వేరు చేయకూడదు. ఉపవాసాలు కంటిన్యూషన్, ప్రార్థన కొనసాగించడం, ఎడతెగని ప్రార్థనలతో, ఎడతెగని ఉపవాసాలతో, ఎడతెగని ధ్యానంలో, ఎడతెగనటువంటి భక్తి జీవితంలో దేవుడు దీవించే వరకు, దేవుడు మెచ్చే వరకు, దేవుడు కనికరించే వరకు. యోబు అన్నట్టుగా ఆయన ఒకరు నన్ను చంపినా కానీ నేను మాత్రం ఆయన అన్నాడు. దేవుడు చంపుతాడా? చంపితే ఆయనకి ఏమి లాభం? దేవుడు మనల్ని దీనత్వంగా దోషెత్తే ఆయనకి ఏమి లాభం? పట్టుదలతో చూస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధించి ఒక అందమైన ఆశీర్వాదకరమైన జీవితాలతో దేవుడు మనందరినీ చెప్పండి దీవిస్తాడు అనండి. దీవిస్తాడు కన్ఫామ్ 100%. కనుక మనం ఈ అంచెదిన, ఈ రోజులకి బైబిల్ చెప్పే పేరేంటంటే అంచెదినాలంట. ఏ దినాలు? ఈ అపాయకరమైన దినాలంట, చెడు దినాలంట. అంటే మంచి రోజు అంటారా? చాలామంది తేలిక మంచి రోజు చెప్పండి. ఎప్పుడు బైబిల్ చెప్పేది ఏంటంటే, బైబిల్లో మంచి రోజు అనేది ఏమీ లేదు అసలు. ఈ లోకంలో ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నటువంటి ఈ రోజులకి బైబిల్ పెట్టిన పేరు ఇది అపాయకరమైన దినాలు, మంచి దినము అని. ఎవరైనా మంచి దినము, మంచి సమయాన్ని ఏదైనా ప్రోగ్రాం చేసుకుని వస్తారు. యాక్సిడెంట్లు అయిపోయి ఎంతమంది ప్రాణాలు కోల్పోట్ల, గొడవలు అయిపోయి పెళ్ళిళ్ళు ఆగిపోట్ల, సమస్యలు రాకుండా ఉన్నాయా? అంటే అర్థం ఏంటంటే అసలు రోజులు ఎందుకు మంచిది కాదంటే మనుషులే మంచులు కాదు. మనుషుల మధ్యలో ఏం జరుగుతుంది చెప్పండి? దైవికమైన ప్రేమ. అంచె దినాల్లో ఎలా ఉంటారో మీరు ఇంకా చదవండి, ఇక్కడ చెప్తాను. 1 తిమోతి పత్రికలో ఉంటాయి. కడవరి దిన మనుషులు స్వార్థప్రియులు,
దేవునికి లోబడ రకరకాలుగా ఉండాలి. వాటి గురించి చెప్తే ఏదో పెద్ద ప్రసంగం అయిపోతుంది. అన్నీ మీరు చూస్తున్నారు. మనం బైబిల్లో ఉన్నది కాదు, లోకంలో ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు మీకు తెలుసు బాగా, ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం. కనుక మన అందరం కూడా వినండి, ఈ అన్నలాగా ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, మనుషులు ఎలాంటి వారైనా, పరిస్థితులు ఎలా ఉన్నా, నేనైతే నిన్ను విడవాను. నేను నీ సన్నిధిలోనే ఉంటాను. రేంబావులో నీ పాద పద్మాలే పట్టుకుంటానయ్యా. నన్ను కనికరించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా జీవితాన్ని ధన్యం చేయమయ్యా అని దేవుని దగ్గర పెనుగులాడుతుంది. ఒకానొక రోజున యేసుక్రీస్తే, సృష్టికర్తే, ప్రభువే ఆమె ఆమె కంటిలో పడ్డాడు. ఆయన్ని దర్శించుకునే ధన్యత ఆమె పొందుకుంది. దీవించబడిందే. కనుక పిల్లలు పుట్టట్లేదు. ఒక ఆమె అన్న అనే స్త్రీ, పిల్లలు పుట్టట్లేదు, అందరూ ఎక్కిరిస్తున్నారు, హేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు. ఆమెకేమో ఆస్తి ఉంది, అందం ఉంది, భర్త ప్రేమ ఉంది, కానీ పిల్లలు పుడతలేదు. అప్పుడు ఆమె ఏం చేసింది? మొదటి సమూయేలు గ్రంథం మొదట్లో చూస్తే ఆమె వచ్చేసి దేవుని పాదాలు పట్టుకుని, ఓ దేవా, అయ్యా నన్ను కనికరించు. అంతకుముందు అనుకుంది నా ఆస్తి ఉంది, నా భర్త ప్రేమ ఉంది, నా అందం ఉంది, నాకెందుకు పిల్లలు పుట్టడానికి గర్వించింది. కానీ ఎప్పుడైతే తన ఆస్తి, అందము, తన భర్త ప్రేమ ఏది కూడా తనను ఫలింప చేయలేవు అని తెలుసుకుందో, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. ఆయన మందిరంలో పడింది, మోకాళ్ళ వేసింది. ఆ ఉపవాసాలతో ప్రార్థన, కన్నీళ్ళు మున్నీళ్ళుగా దేవుని దగ్గర ఏడవటం మొదలెట్టింది. దేవుడు ఆమెను దర్శించాడు. ఆమె పుట్టిన కొడుకే సమూయేలు. దేవుని దీవెనలు మన మీద ఉండునుగా గాక. అన్న ఒక తీర్మానం చేసుకుంది. ఒక తీర్మానం. ఏమిటి ఆ తీర్మానం? కష్టాల్లో, కన్నీళ్ళు. అవును, మనం కూడా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఒకటే మన తీర్మానం, మన మనస్సు ఎరిగిన దేవుడు చూస్తున్నాడు.